చందమామ కథ నవమి పూట. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో కాపు దంపతులకు లక్ష్మమ్మ అనే కూతురు. ఆ కాపు దంపతులు భూమంతా అరుగు ఆకాశమంతా పందిరి వేసి అతి వైభవంగా కుమార్తెకు పెళ్లి చేశారు. ఆ అల్లుడు చాలా అందమైన వాడు. ఎంత అందముంటేనేం, ఉత్తే తిక్క శంకరయ్య. అతడి పేరు ఏదైతేనేం కథ నడవటం కోసం శంకరయ్య అని పిలుద్దాం. పెళ్ళి అయిన కొద్ది రోజులకే శంకరయ్య వచ్చి పెళ్ళాన్ని తీసుకుని వెళ్తానని పట్టుపట్టాడు. తొందరపడితే ఎలాగోయ్, కొన్నాళ్ళు పోనీయి, అమ్మాయికి చీర సారె పెట్టి పంపిస్తాము. ఈలోగా నువ్వు పండగకి పబ్బానికి వచ్చిపోతూనే ఉంటావు కదా అన్నారు అత్తమామలు. అందుకు అల్లుడు ససేమీరా 6-3 సరే ఈవేళ తీసుకుపోవాలి, తప్పదు అని భీష్మించాడు. చేసేది లేక అత్తమామలు వారి పురోహితుని రప్పించి ఆ వేళ ప్రయాణానికి మంచి రోజు అవునో కాదో చూడమన్నారు. అందుకు పురోహితుడు, అబ్బబ్బే, ఇవాళ నవమి, నవమి నాడు ప్రయాణం ఎంతమాత్రం తగదు, దశమి మంచిది, రేపటి రోజున పంపండి అన్నాడు. అలా చేయి నాయనా అన్నారు అత్తమామలు. అందుకు శంకరయ్య కోపగించి, ఎవడి పెళ్ళాన్ని వాడు తీసుకొని పోవటానికి నవమేమిటి దశమేమిటి, ఏదేమైనా సరే నేను ఇవ్వాలే తీసుకుని వెళ్తాను, ఒక్క క్షణం కూడా ఆలస్యం కావడానికి వీల్లేదు అని అన్నాడు. ఇంకా ఆలస్యం చేసినట్టయితే అతగాడికి కోపం రెచ్చిపోతుందేమో అన్న భయం కొద్దీ వాళ్ళు గబగబా పాకప్పు చలివిడి అవి సిద్ధం చేసి కొత్త చీర రవిక పెట్టి లక్ష్మమ్మని భర్త వెంట అయితే అయిందిలే అని నవమి నాడే పంపించారు. అయితే వారంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవత చొప్పున అధిపతిగా ఉంటారు. ఆదివారానికి సూర్యుడు, సోమవారానికి చంద్రుడు, ఈ విధంగా 7 రోజులకి 7 దేవతలు ఉన్నారు. ఇలాగనే పాడ్యమి మొదలైన 16 తిథులకు కూడా అధిపతులైన దేవతలున్నారు. ఆ తిథి దేవతల్ని పురుషులు అంటారు. నవమి తిథికి అధికారి అయిన దేవత పేరు నవమి పురుషుడు. నవమి నాడు ఎక్కల వాళ్ళు అక్కడే ఉండిపోయి విశ్రాంతి తీసుకోవాలి, కానీ ప్రయాణాలు చేయకూడదు అని నవమి పురుషుడు శాసించాడు. అందుకనే మన వాళ్ళెవరూ సామాన్యంగా నవమి నాడు ప్రయాణం చెయ్యరు. చేస్తే నవమి పురుషుడికి ఆగ్రహం అవుతుందేమోనని భయమే ఇందుకు కారణమని మనం అనుకోవాలి. ఎంత చెప్పినా వెనక లక్ష్మమ్మని వెంట పెట్టుకుని నవమి నాడు ప్రయాణం సాగించిన శంకరయ్య పైన నవమి పురుషుడికి కోపం వచ్చింది. అతడికి బుద్ధి చెప్పాలని నవమి పురుషుడు నిశ్చయించాడు. శంకరయ్య భార్య ఒక పట్టణ సమీపంగా పొత్తు ఉంటే మధ్యదారిలో వాళ్ళకి ఆకలి వేసింది. లక్ష్మమ్మ తెచ్చిన పాకపు చలిమిడిలో కొంచెం మొగుడికిచ్చి తను కొంచెం తింది. ఆమెకు దాహం వేసింది. మరచెంబు మగడికిచ్చి దాని నిండా మంచినీళ్ళు పట్టుకొని రమ్మని ఊళ్ళోకి పంపింది. చెంబు తీసుకొని వెళ్ళాడు శంకరయ్య. తలవని తలంపుగా దొరికిన ఈ అదును చూసి నవమి పురుషుడు సరిగ్గా శంకరయ్య రూపంలో అలాంటి మరచంబే నీళ్లతో నింపి పట్టుకొని వచ్చి లక్ష్మమ్మ ముందట పెట్టాడు. సరిగ్గా శంకరయ్య కంఠస్వరంతో, దాహం తీర్చుకొని బయలుదేరు, మరి చీకటి పడకుండా మనం ఊరు చేరుకోవాలిగా అని అన్నాడు. ఆ వచ్చినవాడు నిజంగా తన భర్తీ అనుకుని ఆమె గ్లాసుడు నీళ్లు గబగబా తాగి వెంటనే అతని వెంట ప్రయాణమైంది. మరి కాసేపటికి అసలు శంకరయ్య మంచినీళ్ళతో ఊళ్ళో నుంచి తిరిగి వచ్చి అక్కడ లక్ష్మమ్మ కనపడక గాబరా పడ్డాడు. తిన్నగా రోడ్డు వైపు దృష్టి పెట్టి చూసేసరికి దూరాన మలుపు తిరుగుతూ ఉన్న లక్ష్మమ్మ తాలూకా పచ్చటి చీర కొంగు కనిపించింది. ఆమె ప్రక్కనే మరొక పురుషుడు కనపడటంతోనే శంకరయ్యకి గుండె గుబేల్మంది. శరవేగాన పరిగెత్తి రోజుకుంటూ పోయి ఆ ఇద్దరి ముందు నిలబడ్డాడు. ఆ ఆయాసం తీర్చుకోకుండానే, ఎవడెవరా నువ్వు, నా పిల్లని తీసుకొని పోతున్నావు, క్షమాపణ కోరుకొని నీ దారిని నువ్వు తొలగిపోతావా లేక డొక్క చీరి డోలు కట్టమంటావా అని బెదిరించాడు. మారు రూపంలో ఉన్న నవమి పురుషుడు నిర్ఘాంతపోయినట్లుగా నటిస్తూ, ఏమిటయ్యా నీ పెళ్ళాం అంటావేమిటి, నీకేమైనా మతిగానే పోయిందా, ఈమె నా భార్య, పుట్టింటి నుంచి ఇప్పుడే తీసుకొని వెళ్తున్నాను, మా అత్త మామ ఇవాళ వద్దు రేపు తీసుకొని వెళ్దువు గాని అని పట్టుబట్టినా వినక అవతల తొందర పని ఉందని
ఈవేళ తీసుకొని పోతున్నాను అని అంటూ లక్ష్మమ్మ కేసు చూసి, నడవ్వే, ఈ పిచ్చివాడితో మనకేం పని, పద పద అని ముందుకు సాగాడు. శంకరయ్యకి కోపం దుఃఖం ముంచెత్తుకొచ్చినాయి. భార్యకు అడ్డు వచ్చి, లక్ష్మి, నువ్వు మోసపోకు, వీడెవడో దొంగ, దుర్మార్గుడు, నేనే నీ భర్తని, ఇలా చూడు, నన్ను ఆనవాలు కట్టలేవు, నా చీలమండ మీద కందిబద్దంత పుట్టుమచ్చ ఉందని నువ్వెరుగుదువా, అదే ఆనమాలు, నువ్వే చూడు అని అన్నాడు. లక్ష్మమ్మ నవమి పురుషుడి చీలమండ మీద కూడా అలాంటి పుట్టుమచ్చ ఉండటం చూసి ఆ ఇద్దరిలో ఎవరు తన భర్త నిర్ధారణ చేసుకోలేకపోయింది. ఇంతలో ఆ పట్టణం ఏలే రాజుగారు మంత్రితో సహా అటు షికారుకొచ్చి, ఏమిటి గలబా అని అడిగారు. లక్ష్మమ్మే చెప్పింది, ప్రభు, ఆనాడు దమయంతికి వచ్చిన చిక్కే ఇప్పుడు నాకు వచ్చింది. ఆమె స్వయంవర మండపంలోకి వెళ్ళేసరికి ఒకరికి బదులు 5 నలమహారాజులు ఒకరి పక్కనే ఒకరు కూర్చొని ఉన్నారు. ఆ 5 అసలు నలుడు ఎవరో ఆమె తెలుసుకోలేకపోయింది. అలానే ఒకే రూపంలో ఉన్న ఈ ఇద్దరిలోనూ నా భర్త ఎవరో తెలుసుకోలేకపోతున్నాను. ఈ చిక్కు నుంచి ప్రభువులు నన్ను రక్షించాలి అని ప్రాధేయపడింది. రాజు మంత్రకేసి చూశాడు. మంత్రి ఆలోచించాడు. దమయంతి స్వయంవరానికి నల రూపంలో వచ్చిన తక్కిన నలుగురు ఏ రూపం పడితే ఆ రూపం దాల్చగలిగిన దిక్పాలకులు. ఈ ఇద్దరిలో కూడా ఒకడు అలాంటి దేవతే అయి ఉండాలి. ఈ ఇద్దరిలోనూ ఎవరు దేవతో ఎవరు మానవుడో కనిపెట్టాలంటే మనిషికి సాధ్యం కాని పని ఒకటి వీళ్ళిద్దరికీ నియమించాలి అని అనుకున్నాడు. ఇద్దరిని దగ్గరికి రమ్మని పిలిచాడు. ఇద్దరి చేతుల్లోనూ కనబడుతున్న మరచెంబులలో ఒకదాన్ని ఆయన అడిగిపుచ్చుకొని నీళ్లు వంచేసి నేల మీద పెట్టాడు. అబ్బాయిలు, మీ ఇద్దరిలో ఎవరైతే ఈ సన్న మూతిగల చెంబులో ప్రవేశించి పైకి రాగలరో వాడే ఈ పిల్లకి భర్త అన్నాడు మంత్రి. అప్పుడు నవమి పురుషుడు, ఏడ్చినట్టే ఉంది పరీక్ష, నేనిట్టే చెంబులోకి దూరి ఇట్టే పైకి రాగలను, దీన్ని బట్టి ఈ పిల్ల నా భార్య అని చెప్పి తీర్పు ఇస్తావన్నమాట. కానీ శంకరయ్యను ఏడిపించడానికి ఇది బాగానే ఉంది అని మనసులోనే అనుకుంటూ తనలో పొందే దురహంకారం కొద్దీ శంకరయ్యను పీడించాలనే కసి కొద్దీ క్షణంలో తన దేహాన్ని కుదించి దబుక్కుమని చెంబులోకి దుమికి గబుక్కుమని పైకి చెక్క వచ్చేశాడు. వచ్చి, రా లక్ష్మి, నేనే నీ భర్తనని నిరూపణ అయిపోయింది కనుక మనం పోదాము అన్నాడు. లక్ష్మమ్మ అతని పాదాల ముందు పడి, స్వామి, మీరెవరో దేవతలు కానీ మనుష్యులు కారు. మనుష్యులే అయితే ఇలాంటి అసాధ్యమైన పని చేయగలరా? మేమేదో నేరం చేసుంటాము, మమ్మల్ని శిక్షించటానికని ఇలా వచ్చారు మీరు నంది. నవమి పురుషుడు ఆమె పైన జాలి తలచి నిజరూపంలో ప్రత్యక్షమయ్యి, లక్ష్మమ్మ, నేరం చేసింది నువ్వు కాదు, నీ భర్త. ఈ నవమి నాడు ప్రయాణం తలపెట్టి నాకు కోపం తెప్పించాడు అన్నాడు. ఆ మాట విన్న శంకరయ్య నవమి పురుషుడికి సాష్టాంగపడి, బుద్ధి వచ్చింది ప్రభు, ఇంకెన్నడూ నవమి పూట ప్రయాణం తలపెట్టను అన్నాడు. నవమి పురుషుడు శాంతించి దంపతులిద్దరిని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు. అప్పుడు లక్ష్మమ్మ భర్తతో, ఇంక ప్రయాణం సాగిద్దాం పదండి, మన కష్టాలు గట్టెక్కాయి అంది. శంకరయ్య వణుకుతూ, వద్దు వద్దు, వెనక్కి పోదాం పదా, రేపు దశమి నాడు బయలుదేరి వద్దాం గాని అని ఆమెతో సహా మళ్ళీ వాళ్ళ పుట్టింటికి చేరుకున్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 అక్టోబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.